అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సేంద్రియ విధానంలో ప్రత్తిలో అంతర పంటల సాగు లాభదాయకంగా ఉందంటున్న గుంటూరు మహిళా రైతు. సపోటాలో రకాలు సాగు ఆరంభానికి సూచనలు. రాయలసీమ రైతులకు వరం కానున్న ఉద్యాన హబ్, క్లస్టర్ల వారీగా ప్రాజెక్ట్ అభివృద్ధికి కార్యాచరణ. ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిచ్చేవి పండ్ల తోటలు. నీటి ఎద్దడిని తట్టుకొని తేలికపాటి నేలలు, కొద్దిపాటి చౌడు ఉన్న నేలల్లో కూడా అందివచ్చే పంట కావడంతో సపోటా సాగు విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు సపోటా సాగుకు అనుకూలమే. వర్షాధారంగా కూడా ఈ తోటలను సాగు చేస్తారు. నాటిన 3వ సంవత్సరం నుంచి పంటనివ్వడం మొదలుపెట్టి 25 ఏళ్ల వరకు సపోటా నుంచి ఫలసాయం పొందే అవకాశం ఉంది. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. సపోటాలో మేలైన రకాలు, సాగు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. ఈ సపోటా అనేది ఉష్ణమండలపు పంట. అయితే మన తెలంగాణలో చూసినట్లయితే అన్ని జిల్లాలకు అనుకూలమైనది. ఇది ఉష్ణ పంటల పంట కాబట్టి. అయితే మరి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో కూడా, అంటే అతి తక్కువ నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లో కూడా వేసుకోదగ్గ పంట ఈ సపోటా. అయితే ఈ నేల రకాలు చూసినట్లయితే మనకి నీరు ఇంకే తేలికపాటి ఎటువంటి నేలలైనా దీనికి అనుకూలమే. రకాలు చూసుకున్నట్లయితే ఆకారాన్ని బట్టి కోలగా ఉండే రకాలు, గుండ్రంగా ఉండే రకాలు, అలాగే ఇక కండ యొక్క మృదుత్వాన్ని బట్టి చూసినట్లయితే మెత్తని రకాలు ఉన్నాయి. అలాగే రవ్వగా ఉండే క్రికెట్ బాల్ లాంటి రకాలు ఉన్నాయి. సైజు పరిమాణం చూసినట్లయితే చిన్న సైజు కాయలు, అలాగే క్రికెట్ బాల్ అంత పెద్ద సైజు కాయలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మొక్క యొక్క ఆకృతి చూసినట్లయితే పొట్టి మొక్కలు కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు పాత పద్ధతిలో పెంచే ఒక పొడవాటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. గుత్తులుగా కాసే రకాలు కాకుండా సింగిల్గా కాసే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మన కమర్షియల్గా వాణిజ్యపరంగా చూసినట్లయితే ఒక కీర్తిపత్తి, కాలాపత్తి అనే రకాలు, రవగా ఉండే ఒక క్రికెట్ బాల్ రకాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ రకాలు మనకి వాణిజ్యపరంగా సాగు చేయడమే కాకుండా దూర ప్రాంతాలకు అనువుగా ఉండే రకాలు, అంటే ట్రాన్స్పోర్టేషన్కి కూడా అనుకూలంగా ఉండే రకాలు. ఎందుకంటే దీనికి తోలు చూసినట్లయితే కొంచెం మందంగా ఉంటుంది. అదే పాల సపోటా మాత్రం కేవలం మనకి లోకల్ మార్కెట్లో మాత్రమే పంపించగలిగే, అంటే ఎందుకంటే అది తోలు పల్చగా ఉంటుంది కాబట్టి కేవలం లోకల్ మార్కెట్ మాత్రమే పంపించగలుగుతాము. మార్కెట్ డిమాండ్ని బట్టి, దూర ప్రాంతాలకి పంపించే ఒక వెసులుబాటుని బట్టి మనం రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి సాగు పద్ధతి చూసినట్లయితే, ఇది పాత పద్ధతిలో చూసినట్లయితే మనకి 8x8 మీటర్ల వ్యవధిలో, లేకపోతే 10x10 మీటర్ల వ్యవధిలో మనము ఇది ఒక స్పేసింగ్లో మనం నాటుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పుడు అల్ట్రా హై డెన్సిటీ కానీ హై డెన్సిటీ ప్లాంటింగ్ మనం చూసినట్లయితే సో 5x5 మీటర్లు కానీ 4x4 మీటర్లు కానీ మనం దీంట్లో ఇచ్చి 160 మొక్కలు ఒక ఎకరానికి వచ్చే విధంగా నాటుకోవాలి. అయితే నాటుకునేటప్పుడు ఒక 3 ఫీట్ల గుంతలు లేకపోతే 1 మీటర్ గుంతలు చేసుకొని, సో ఆ గుంతలో ఒక్కొక్క గుంతకి ఒక 10 కేజీల
పశువుల ఎరువు, దాంతోపాటు 50 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్తో పాటు చెదల పురుగులు నివారణకై క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ, ఫాల్డర్ డస్ట్ అనే పొడి మందు కానీ 50 గ్రాములు ఒక గుంతకి కలుపుకొని మొక్క మధ్యలో మొక్కను నాటుకోవాల్సి ఉంటుంది. సో నాటుకున్న తర్వాత దీనికి నీరు వెంటనే ఇవ్వాలి. అయితే మనకి ఎదిగే కొద్దీ మనము ఎరువులు అనేది కూడా ప్రతి మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎరువులు ఎప్పుడైనా కూడా సేంద్రియ ఎరువు రూపంలో, అలాగే రసాయనిక ఎరువు రూపంలో తప్పకుండా ఇవ్వాలి. ప్రతి మొక్కకి మొదటి సంవత్సరం 10 కేజీల పశువుల ఎరువు ఇచ్చినట్లయితే సో దాన్ని రెండింతలు చేస్తూ, అంటే రెట్టింపు చేస్తూ 20 కేజీలు రెండవ సంవత్సరం, 30 కేజీలు మూడో సంవత్సరం, అలా 5వ సంవత్సరంకి 50 కేజీలు ఇస్తూ దాని తర్వాత ఎన్ని సంవత్సరాల మొక్కకైనా కూడా 50 కేజీల పశువుల ఎరువు అనేది ఇవ్వాలి. అయితే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం చూసినట్లయితే యూరియా అనేది మనము ఒక మొక్కకి 110 గ్రాములు యూరియా, అలాగే సూపర్ వచ్చేసి 125 గ్రాముల సూపర్ అనేది ఇవ్వాలి. పొటాష్ వచ్చేసి 100 గ్రాముల పొటాష్ అనేది ఒక మొక్కకి ఒక సంవత్సరానికి ఇవ్వవలసిన మోతాదు. అయితే ఈ యొక్క మోతాదుని మనం రెట్టింపు చేసుకుంటూ 2వ సంవత్సరం, అలాగే 3వ సంవత్సరం, అలా 8 సంవత్సరాల వరకు రెట్టింపు చేసుకోవాలి. 8 సంవత్సరాల్లో మనకి యూరియా వచ్చేసి 880 గ్రాముల యూరియా, అలాగే 1 కేజీ సూపరు, ఒక 30 కేజీ పొటాష్ అనేది ఒక ప్రతి మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది 8వ సంవత్సరం నుంచి. అయితే ఈ యొక్క మొక్కకి అందించాల్సిన యొక్క మోతాదు ఏదైతే ఉందో అది సంవత్సరం పొడుగుతా మనం 2 నెలలకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఇచ్చుకున్నట్లయితే వినియోగం అనేది ఎక్కువగా మొక్కల్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అంటే 3వ సంవత్సరం నుంచి మనకి కోత అనేది చేపట్టవచ్చు. అయితే 5వ సంవత్సరం నుంచి నిలకడగా మనకైతే కాపు వస్తుంది. సో ఒక 5 సంవత్సరాల తర్వాత 8 నుంచి 10 టన్నులు మనకి ఒక దిగుబడి అనేది వస్తుంది. సపోటాలో మనకి చీడపీడలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీనికి ఎక్కువగా చీడపీడలు అనేది ఆశించవు. కానీ మనకి తక్కువ మోతాదులో అప్పుడప్పుడు కనిపించే పురుగులు ఏదైతే ఉందో అది ఆకుగూడు పురుగు, మామిడిలో వచ్చినట్టుగానే దీనికి ఆకుగూడు పురుగు అనేది వస్తుంది. సో అక్కడక్కడ కొన్ని మచ్చలు, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అనేది అక్కడక్కడ మచ్చలు అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆకుగూడు పురుగు వచ్చినప్పుడు దీనికి క్లోరోపైరిఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు డైథేనియం M45 అనే మందుని పిచికారీ చేసుకోవాలి. అయితే ఇది తక్కువ మొక్కలు ఆశించినట్లయితే దీన్ని పిచికారీ అవసరం లేదు. సో ఎక్కువగా ఆశించినట్లయితే దీన్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సపోటా మనకి సంవత్సరానికి 2 కాపులు అనేది, అంటే మనకి నెలకి ప్రతి నెల కూడా అక్కడక్కడ కాయలు కనిపించినప్పటికీ సో ఎక్కువ మోతాదులో మనకి దిగుబడి వచ్చే నెలలైతే ఈ సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత డిసెంబర్ వరకు వస్తుంది. దాని తర్వాత మామిడి లాగానే మే, జూన్లో అధిక కాపు వస్తుంది. సో మిగతా నెలల్లో మాత్రం అక్కడక్కడ కాయలు అనేది కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావంతో పంటలు సరిగా ఎదగడం లేదంటూ అందరూ రైతులు ఆందోళన చెందుతుంటే ఆ మహిళా రైతు మాత్రం అంతరా మిశ్రమ పంటల కలయికతో సాగును కొనసాగిస్తున్నారు. ఓవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోగాలకు కారణమవుతున్న రసాయనాలను రైతులు ఎందుకు ఉపయోగిస్తున్నారని విద్యార్థులు అడిగిన ప్రశ్న తనను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించింది అంటున్న గుంటూరు జిల్లాకు చెందిన ఆ మహిళా రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. రెండు ఎకరాలలో అంతర మిశ్రమ పంటలతో పచ్చగా కలకలలాడుతున్న ఈ ప్రత్తి పైరు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో ఉంది. ప్రతి మొక్కల మధ్య ఇటుగా వస్తున్న ఈమె గడ్డం విజయలక్ష్మి. గత 4 ఏళ్లుగా సహజ సేద్య విధానాలను ఆచరిస్తున్నారు. మొదట్లో ఇంటి వద్ద ఆకుకూరల సాగుతో ప్రారంభించి నేడు వ్యవసాయ క్షేత్రాలకు విస్తరించారు. వర్షాభావంతో ఈ ఏడాది గ్రామంలో చాలా వరకు పొలాలు ఖాళీగానే దర్శనమిస్తున్నా విజయలక్ష్మి పొలంలో మాత్రం ప్రత్తి పైరు ఏపుగా పెరిగింది. ఇందుకు తాను ఆచరిస్తున్న ప్రకృతి సేద్య విధానాలే కారణమంటూ వివరాలు ఇలా తెలియజేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాం మొదలుపెట్టి ఇది 4వ సంవత్సరం. కిచెన్ గార్డెన్లో ఆకుకూరలతో ఉన్నటువంటి బంధం అది.
పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇవి కొంచెం ఆర్గానిక్ సంబంధించినటువంటి కషాయాలతో వాడి అవి తినటం వల్ల నేను ఆ టేస్ట్ అనేది మాధుర్యం చూసా. దీనిలోనే ఇలా ఉంటే ఇంకా పంట పండిస్తే ఇంకెలా ఉంటుందా అని అలా చూసాము. అందరికీ 7 క్వింటాలు అలా కాసింది పత్తి. మాకు మాత్రం ఆ సంవత్సరం 12 క్వింటాలు కాసింది. పర్లేదు, ఇంకా వేసుకోవచ్చు అనుకుని నమ్మకం బాగా కుదిరింది. ఇంకా పొలానికి కూడా వాడతాం మొదలుపెట్టాం. పత్తి పుచ్చు బాగా తగిలేది, గులాబీ రంగు పురుగు, అసలు తీయడానికి రాదు. అలాంటి టైంలో ఈ మందులు అక్కడ వాడితే తీయటానికి బాగా వచ్చేది, బొగిలు ఉడిచినట్టుగా. అట్లా అలవాటయ్యి మేము ఇక చేసుకుంటే బాగానే ఉంది, ఖర్చు తగ్గింది అని చెప్పేసి చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు కూడా ఈ పొలంలో కూడా నేను 2 ఎకరాలు నేనే వేస్తుంటే మా ఆయన 2 ఎకరాలు కెమికల్ వాడుతున్నాడు అనమాట. ఆయన ఆడుకున్నాడులే, నాది నేనే చేసుకుంటానని నేను ఈ కెమికల్ లేకుండా ఈ 6 సార్లకి పత్తి, 7వ సాలు కంది ఇలా నాటాను 2 ఎకరాలు. దీంట్లోనే కొంచెం బెండ, గోచిక్కుడు, చెట్టు చిక్కుడు, దోస, స్వారాయమం గట్టుల చుట్టూ పెట్టాను. బీరగూడ, ఆముదం పెట్టాను. ఆముదం ఏంటంటే పురుగు అనేది తొందరగా ఆకర్షించి దాని మీద వెళ్ళిద్ది. బంతి ఇంకా కొంచెం రావాలి, దాన్ని చూసి కూడా పెడతాను. జొన్న, సజ్జ, గేదెలు ఉన్నాయి మాకు, వాటి కోసమని అటు పెట్టుకున్నాను. ఈ పత్తికి మధ్యలో 40 వచ్చి మధ్యలో ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి కొంచెం పెసర, మినుము అవి కూడా అంతర పంటలాగా పెట్టేసుకున్నాను. ఒకవేళ కాసిద్ది, లేకపోతే భూమికి నత్రజని వచ్చిద్దిలే అని అలా నాటుకున్నాను. ఖర్చు తగ్గిద్ది. మెయిన్ పురుగు మందులకు 6,000 పెడుతున్నాము. 8 దఫాలు కొడతాం, కనీసం 12-15 సార్లు కూడా కొడతాం. చేను బాగుంటాయి. అన్ని ఆర్లు వేసుకుంటే ఎంత వస్తుంది? చాలా వేరేజ్ ఉంది. అదే దీనికి ఎంత అవుతుంది? మహా అయితే 400-500 అవుతాయి. ఇప్పుడు 10 సార్లు కొట్టుకున్నా అంత ఖర్చు కావట్లేదు కదా. అట్లా బ్యారేజ్ చేసుకొని మేము ఇది వాడుతున్నాం అన్నమాట. ఎందుకంటే మేము పిఎండిఎస్సి ఫస్ట్లో ఫెర్టిలైజేషన్ వేసాం కాబట్టి 1 సంవత్సరం తేడా తెలియలేదు. తర్వాత ఇంకా దాని తేడా అనేది తెలుస్తుంది. 2 కట్ల బలం ఈక్వల్గా సరిపోతుంది. ఎప్పుడు భూమిని కప్పి ఉంచడం వల్ల కూడా కొంచెం మనకి ఈ చేనుకు వస్తే కొంచెం అంత వేడి అనిపించట్లా. నాకు తెలిసిన వారికి కంది చెట్లు పత్తి తీస్తే మేము చెప్పులు బయట ఇప్పి బాగా పత్తి తీసేవాళ్ళం. గాలిపోయాయి. కానీ ఆ కంది చెట్లు ఉన్నప్పుడు చూడండి చల్లగా ఉండేది, నిమ్ము చాలా ఉండేది. ఆకంతా రాలినా కూడా అది మళ్ళీ భూమికి బాగా బలం వచ్చేదనమాట. చేసి ఉన్నాం కాబట్టి దాని రిజల్ట్ చెప్పగలుగుతున్నాను. అది ఈ పత్తి అయిపోగానే కొంచెం ఏదైనా నీళ్లు దొరికినాయి అనుకో, వీటిలోనే కొంచెం మొదల కాడ బోదలు తోలిచ్చి దాంట్లోనే కొంచెం బీరపాదులు దోసలో పెట్టామంటే పైకి ఇంకా బాగా అల్లుకొని ఒక 40 రోజుల పంట అయిపోయింది. వీటితో పాటు ఆ పంట కూడా తీసుకోవచ్చు. ఇది మా ఏరియా మొత్తం రెయిన్ఫెడ్ ఏరియా. వర్షాలు ఉన్నప్పుడు బాగా స్టోర్ చేసుకుంటుంది, తర్వాత మళ్ళీ అది చూపిస్తుంది అనమాట. ఎప్పుడు పంట అనేది ఉంచుకోవటం వల్ల మనకి కొంచెం వేడి తగ్గిద్దిలే అన్నట్టుగా చూసి నేను కూడా చేసుకుంటున్నా. కూరగాయలు కొనాలంటే 50 రూపాయలు అవుతున్నాయి సార్. అదే మనం చేలో పండింది అనుకో 70 రూపాయలు కాదు 100 రూపాయలు పెట్టినా ఇట్లాంటి సేంద్రియంగా దొరికే ఫ్రూట్స్ ఎక్కడ దొరకట్లా, కూరగాయలు దొరకట్లా. ఇప్పుడు మనం అంత ఖర్చు తగ్గించుకున్నట్టే ఉంది, మనకు ఆరోగ్యంగానే ఉంది కదా. అందుకని ఆలోచించాం. నేను తింటే దాని రుచి బాగుంది. నా వరకైతే నేను మాత్రం టేస్ట్ చూసే దీంట్లోకి వచ్చానండి. కాసేపు సాయంత్రం పూట చల్లపూట వచ్చినా ఇట్లా చూస్తామంటే ఎంత హాయిగా ఉంటుందో అది వేరు. అసలు నాకు పొలం వస్తేనే బాగుంటుంది సార్. పంట పొలాలపై విచ్చలవిడిగా పిచికారీ చేస్తున్న క్రిమిసంహారకాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తన భర్త రసాయన ఎరువులతో సాధారణ వ్యవసాయం చేస్తుంటే తాను మాత్రం ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపారు. ఈ విధానంలో ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో విజయలక్ష్మి భర్త శ్రీనివాసరావు కూడా సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. మేము 18 ఏళ్ళు, నా వయసు 18 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాం. ఈ 3-4 సంవత్సరాల నుంచి కొంచెం ప్రకృతి వ్యవసాయం చేసి కొంచెం పత్తి తీయడానికి కానీ వాటి కానీ పత్తి గొల్లవది కూడా వస్తా బాగుంది. పెట్టుబడి తక్కువలో 10-12 క్వింటాల కాడికి వస్తుంది ఎకరానికి. కంది కూడా వస్తుంది. దాన్ని ఏమైనా కూరగాయలు కానీ ఏమైనా కానీ మందు లేకుండా తినచ్చని. కూలీలు తక్కువ, పంట దిగుబడి దానికి దీనికి సమానంగానే ఉంది. కాదు ఇది దానికి పెట్టుబడి ఎక్కువ, దీనికి పెట్టుబడి తక్కువ. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో మనం కిచెన్ గార్డెన్స్ చూసాము, పరిశీలిస్తే బాగానే ఉంది. అమ్మ ఎలా ఉంది, ఆకుకూరలు తిన్నారు కదా, దీనివల్ల ఏముందంటే ఉపయోగం అంటే బాగుందండి. అదేవిధంగా మీ చేనులో వేసుకుంటే అది ఎలా ఉంటుంది చూసుకోండి అన్నారు. సరే అని ఫస్ట్ 1/2 ఎకరం వాడారు. 1/2 ఎకరం వాడాక వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది, ఇప్పుడు కెమికల్ది పత్తి తీసినప్పుడు ఇది తీసినప్పుడు ఎలా ఉంది, అది స్మూత్గా వస్తుంది. ఇది కెమికల్ అనేది హార్డ్గా వస్తుంది. దానివల్ల కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏర్పడి వాళ్ళు విస్తీర్ణం పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు తెల్లదోమ ఎర్ర నల్లిందండి. ఈ నియమాసనం ఎలా చేసుకుంటే వేపాకు, ఆవుమూత్రం, ఆవు పేడ ఇవన్నీ సహకరించుకొని వాళ్ళతో కూర్చోబెట్టుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చేసి చేసి వాళ్ళకి చూపించి మళ్ళీ స్ప్రేయింగ్ చేసేటప్పుడు పంటకు వచ్చి ఎంత మోతాదు పిచికారీ చేయాలనేది కూడా దగ్గర నుండి చూపించాం. ఆ విధంగా రైతులకి ఈ గ్రామాల్లో కూడా చూపిస్తున్నాం.
ఫస్ట్లో ఉత్త పత్తి వేసేవాళ్ళు, ఈ అంతర పంటలు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము అంతర పంటలు మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈరోజు వాళ్ళే మాకంటే ఎక్కువ వేస్తున్నారు. ఫస్ట్ ఏమో మేము 5 రకాలు చెప్పాం, ఈరోజు 5 నుంచి వాళ్ళు 15 రకాల దాకా వేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి రైతుకు ఇలా కలగాలని మేము కూడా ఆశిస్తున్నాం ఈ ప్రకృతి వ్యవసాయంలో. రాష్ట్రాన్ని ఉద్యాన హబ్గా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దాదాపు 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణం పెంపు లక్ష్యంగా సాగుతున్న ఉద్యాన హబ్ ప్రాజెక్ట్ రాయలసీమ రైతులకు వరం కానుంది. రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి దాదాపు 10 జిల్లాలు 201 క్లస్టర్ల పరిధిలో సమీకృత ఉద్యానాభివృద్ధి ప్రణాళిక అమలు కానుంది. ఈ పథకం అభివృద్ధి 3 దశల్లో మొత్తం 5,869 గ్రామాల్లో అమలవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2029 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామంటూ రాయలసీమ ఉద్యాన హబ్ విధి విధానాలు అమలు గురించిన పూర్తి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి ఓబులేసు ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. రాయలసీమ జిల్లాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి 1,00,000 కోట్ల రూపాయలతో ఉద్యాన హబ్కి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 దశల్లో దాదాపుగా 201 క్లస్టర్లు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా 5,289 గ్రామాల్లో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, రాష్ట్ర ప్రభుత్వము రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాతో కలిపి దాదాపుగా 10 జిల్లాల్లో ఉద్యాన హబ్ని శ్రీకారం చుట్టబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి? ప్రజెంట్ రాయలసీమలో ఉద్యాన పంటలు ఏమేమి ఇష్యూస్ ఎదుర్కొంటున్నాయి, దానికి ఉన్న ఇంకా ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అట్లాగే అక్కడ ఉన్న అగ్రో క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ లాగా తయారు చేయడం జరిగింది. ఈ ప్లాన్లో హార్టికల్చర్, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచరాజ్ డిపార్ట్మెంట్, సో ఈ 3ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియాకి ఒక 6 లక్షల హెక్టేర్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక 3 ఫేజులు నడుస్తుందండి. 2020-29కి ఇది టార్గెట్ పెట్టుకున్నాము. ఈ సంవత్సరం నుంచి మొత్తం 201 క్లస్టర్స్లో 3,229 RSKస్లో ఈ యొక్క కార్యక్రమము నడుస్తూ ఉంటుంది. సార్, 3 ఫేజుల్లో అమలు చేయబోతున్న ఈ కార్యక్రమాన్ని ఫేజ్లు మెయినర్గా మొదటి ఫేజ్లో ఎన్ని వేల ఎకరాలు చేయబోతున్నారు? ఏ ప్రాంతానికి మొదటి ఫేజ్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది సార్? ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మనం హార్టికల్చర్కి ఒక 14,900 కోట్లు, అదేవిధంగా ఇరిగేషన్ యొక్క వర్క్స్ కంప్లీట్ చేయడం కోసం ఇరిగేషన్ ద్వారా ఒక 20,800 కోట్లు, అదేవిధంగా ఈ వచ్చిన ప్రొడ్యూస్ని హైవే కనెక్టివిటీ చేయడం కోసం ఉన్న రూరల్లో ఉన్న రోడ్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఒక 4,500 కోట్లను ఖర్చు పెడుతూ ఇది ప్లాన్ చేశాం. తద్వారా ఈ హార్టికల్చర్లోకి వస్తున్న ప్రాసెసింగ్ కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ సంబంధించి కానీ, లాజిస్టిక్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి మనం ఒక 60,000 కోట్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని. ప్రతి ఫేజ్లో కూడా ఒక 2 లక్షల హెక్టేర్స్ కొత్త ఏరియా తీసుకురావడము, అదేవిధంగా ప్రతి ఫేజ్లో కూడా ఒక 2,10,000 నుంచి 15,000 హెక్టేర్స్ కొత్తగా మైక్రో ఇరిగేషన్, ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఉన్న ఏరియా కానీ, కొత్త ఏరియా కానీ మైక్రో ఇరిగేషన్ ద్వారా కవర్ చేయించడము. అదే రకంగా ఒక 70,000 హెక్టేర్స్కి ప్రతి ఫేజ్లో కూడా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్చర్స్ని డెవలప్ చేయడం కోసం మనం ప్లాన్ చేసాం. సార్, ఈ సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ నిధుల సమీకరణ ఎలా సార్? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా సమన్వయం చేసుకుని భాగస్వామ్యాలు ఎలా ఉంటుంది సార్? ఇదంతా కూడా మనకు ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది. దీంట్లో 40,000 కోట్లు మనము కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందించడం జరుగుతుంది. ఒక 60,000 కోట్లు మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హార్టికల్చర్ హబ్ కార్యక్రమంలో అన్ని శాఖలు కూడా సమన్వయం చేస్తున్నారు. ఈ యొక్క ఏ శాఖ, ఏ భాగస్వామ్యం, ఏ పని, ఏ విధి నిర్వహించే అవకాశం ఉందంటారు సార్? స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా ఒక కమిటీ ఉంటుంది. స్టేట్ లెవెల్లో సెక్రటరీస్, అట్లాగే సీనియర్స్ లెవెల్స్లో ఇది ఎవ్రీ మంత్ మానిటర్ చేస్తాము. అగ్రికల్చర్ ఉంటుంది, అంటే అగ్రికల్చర్ మీద హార్టికల్చర్ ఉంటుంది, అట్లాగే ఇరిగేషన్ ఉంటుంది, పంచరాజ్ ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఇండస్ట్రీస్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటాయి, I&I డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో ఇది మానిటర్ చేస్తాం. జిల్లా లెవెల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ తీసుకుంటూ ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్రక్రియ ద్వారా మాత్రమే మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ హార్టికల్చర్ హబ్ అయితే అనుకుంటున్నామో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా గ్లోబల్ స్టాండర్డ్లో ఆలోచించి తయారు చేస్తున్న ప్లాన్ ఇది. అంటే మనం రాయలసీమ ప్రాంతంలో పండించే ఏ హార్టికల్చర్ క్రాప్, ఏ హార్టికల్చర్ ప్రొడ్యూస్ అయినా సరే గ్లోబల్ స్టాండర్డ్లో గ్లోబల్గా ఎక్స్పోర్ట్
ఖచ్చితంగా మీట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఏమనుకుంటున్నామంటే 3 సంవత్సరాల తర్వాత కనీసం 40 నుంచి 45 లక్షల మెట్రిక్ టన్స్ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్లో, దాన్ని తగ్గించాలండి. ఫస్ట్ ఫేజ్లో ఎట్లా ప్లాన్ చేశామంటే 10 జిల్లాలో ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లా దీంట్లో కవర్ అవుతుంది. ఎక్కడైతే రెడీగా వాటర్ అవైలబిలిటీ ఉందో, ఎక్కడైతే రెడీగా ఎంఐపితో మైక్రో ఇరిగేషన్తో మేము లింకప్ చేయగలుగుతాము, దానిని ఫస్ట్ ఫేజ్లో మనం తీసుకోవడం జరిగింది. 72 క్లస్టర్ తీసుకోవడం జరిగింది. రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఈ ఫస్ట్ ఫేజ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ వాటర్ అవైలబిలిటీ తీసుకొస్తుంది. సో దాన్ని సెకండ్ ఫేజ్లోను, అదే రకంగా థర్డ్ ఫేజ్లో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొద్దిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి, దాన్ని థర్డ్ ఫేజ్లో తీసుకున్నాం. దీంట్లో లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఎట్లయితే ఉన్నాయో ఇది ఓపెన్ అండి. ఒకటి టార్గెట్ ఓరియంట్కి వెళ్తాము. ఇంట్రెస్టెడ్ ఎనీ ఫార్మర్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం రెడీగా వాళ్ళకి ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సార్, రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన హబ్బుని ప్రధానంగా తీసుకొచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించే ఉంది. ఏదైనా కొత్త పంటలను అమలు చేసే విధానం ఏమన్నా, అమలు కార్యాచరణ ఏమన్నా మీ దగ్గర ఉందా? మనము రాయలసీమ ప్రాంతమే కాకుండా ఏదైతే సెంట్రల్ ఆంధ్ర కానీ నార్త్ ఆంధ్రాలో కానీ పర్టికులర్గా మనం గమనిస్తూ ఉంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆయిల్ పామ్ ఒకటి మనము బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ ఆయిల్ పామ్లో ఇంటర్ క్రాప్ వెళ్తున్నాం. 100% ఇంటర్ క్రాప్ ద్వారా పోయి మన కోకోవా కానీ లేకుంటే బనానా కానీ అదే కొన్ని మేజ్ కానీ కొన్ని వెజిటబుల్స్తో పాటుగా మనం వెళ్తున్నాం. అదే రకంగా అరకినట్టుకి మళ్ళీ పెప్పర్, ఇట్లా మల్టీ క్రాపింగ్ మెథడ్లో పోయిన వలన ఫార్మర్కి బాగా బెనిఫిట్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంట వేసే మెటీరియల్ దగ్గర నుంచి నెక్స్ట్ 4 years సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మనమే వాళ్ళకి ఫార్మర్స్కి ఫ్రీగా ఇస్తున్నాం. కాబట్టి ఒకటి ఆయిల్ పామ్ బాగా ప్రమోట్ చేస్తున్నాం, కోకోవా ప్రమోట్ చేస్తున్నాం బాగానే, అరికెనట్టు, పెప్పరు, ఈ మల్టీ క్రాపింగ్ సిస్టమ్ ప్రమోట్ చేస్తూ సెంట్రల్ ఆంధ్రలో పర్టికులర్గా 2 గోదావరి జిల్లాలు కానీ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ ఇట్లా చేస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా ఫ్లోరికల్చర్లో జాస్మిన్, క్రసాండ్రా, మ్యారీగోల్డ్ ఇవి కూడా మంచి హై వాల్యూ ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. నార్త్ ఆంధ్రాకి వచ్చేసరికి ఎక్కడైతే ఐటీడీ ఏరియాలో ఉన్న అడ్వాంటేజ్ తీసుకుంటూ టర్మరిక్, మంచి ఆర్గానిక్ టర్మరిక్ అని, కాఫీ, పెప్పర్, స్ట్రాబెర్రీ ఉంది, ఎగ్జాటిక్ వెజిటబుల్స్ జుకినీ, అట్లాగే లీచీ ఉంటుంది, రాంబుటాన్ ఉన్నాయి. సో ఈ కొత్త క్రాప్స్ అని కూడా మనం ప్రమోట్ చేస్తూ డిమాండ్ డౌన్ క్రాప్ వైజ్గా మేము వెళ్తూ ఉన్నాం. మామిడి సాగులో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో తోతాపురి గత 2 ఏళ్లుగా మార్కెట్ పరంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి, ఆ పరిస్థితులను రాబోయే సీజన్లో ఎదాగా అధిగమించే అవకాశం ఉంది. వాటికి ఏమైనా ముందస్తు చర్యలు ఏమైనా చేపట్టబోతున్నారా? మనకు తోతాపురి హిస్టరీ తీసుకుంటే 1 సంవత్సరం రేటు పడిపోయినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రేటు పెరుగుతూ ఉండేది. కానీ ఈ లాస్ట్ 2 years కూడా రేటు పడిపోయిన మాట వాస్తవము. అది మనం డీటెయిల్ అనలైజ్ చేసినప్పుడు ఒకటి గత 4 సంవత్సరాల కిందట ఉన్న ఏరియా విస్తీర్ణం కానీ ప్రొడక్షన్ కానీ డబుల్ అయింది. ఇప్పుడు ప్రొడక్షన్ మనకున్న కెపాసిటీ అప్పుడు 4 లక్షల మెట్రిక్ టన్స్ వచ్చేది, ఇప్పుడు 8 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ వస్తూ ఉంది. దాంతోపాటుగా ఒక 4 సంవత్సరాల కిందట ఈ పల్ప్ ఏదైతే మన జ్యూస్ యూనిట్లో ఉందో, జ్యూస్ తాగుతున్న బాటిల్స్లో ఉన్న పల్ప్ కాన్సన్ట్రేషను 22% ఉండేది, అది సగం తగ్గించారు. సో అంటే ఒక పక్క ఈ విస్తీర్ణం పెరిగింది, రెండో పక్కన ఈ తోతాపురిని పల్ప్గా వాడి పల్ప్ని జ్యూస్లో మనం బాటిలింగ్ చేస్తున్నప్పుడు వాడే కాన్సన్ట్రేషన్ కూడా తగ్గించేశారు. అందువల్ల 4 times అవైలబిలిటీ పెరిగింది. సో అందుకోసం మనం ఏం చేశామంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త ఏరియా ఆపేసాము. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి సంబంధించి కూడా ఫ్రూట్ కవర్స్ వాడి, ఈవెన్ తోతాపూర్లో కూడా ఫ్రూట్ కవర్ వాడినప్పుడు ఖచ్చితంగా అది 12 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కూడా వెళ్ళింది. అట్లాగే టాప్ గ్రాఫ్టింగ్ ఉన్న తోతాపూరి మొక్కను పైన వేరే వెరైటీస్ గ్రాఫ్టింగ్ చేసి తద్వారా ఉన్న ఏరియాలో ఒక 20 నుంచి 30%, అంటే మా యొక్క ఎంటైర్ అనాలిసిస్ ప్రకారంగా ఒక 50% ప్రొడ్యూస్ కానీ మనం కానీ అగైన్ మళ్ళీ 4 years బ్యాక్ ఎట్టయితే ఉందో అంతకు కానీ తీసుకురాగలిగితే మొత్తం ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. పంటకి ఏ సంవత్సరం కూడా తగ్గకుండా ఉండే విధంగా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. హార్టికల్చర్ హబ్తో పాటు మరిన్ని వివరాలు తెలిసినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రాయలసీమ ఉద్యాన హబ్ గురించి వివరాలు, అదేవిధంగా రాయలసీమతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పంటలను ప్రోత్సహించడమే కాకుండా వాటి మార్కెట్ సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ఉద్యాన శాఖ కృషి చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ సైదాతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.